హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ గొంట్ల ఛానల్కు స్వాగతం. ఉలువలు మనకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి. మంచి పోషకాహారము. అటువంటి ఉలువలతో కారం పొడి చేసుకొని అన్నంలో మంచి నెయ్యి వేసుకొని ఈ కారపొడి వేసుకొని రోజుకు ఒక్క ముద్ద అయినా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అటువంటి ఉలువల కారం పొడి ఎలా తయారు చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఈ ఉలువల కారం పొడి రుచి కూడా అదిరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్పు ఉలువలు వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే కారపొడి మంచి వాసన, మంచి రుచి వస్తుంది. ఈ ఉలువలను ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకుంటూ వేగనివ్వాలి. ఇలా వేయించుకోవడం వలన ఉలువలు లోపలి వరకు వేగిపోయి బాగా మంచి రుచి వస్తుంది. ఉలువలు మనము పంట కింద నమిలినప్పుడు కటకట అని సౌండ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉలువలు మొత్తము రంగు మారేంత వరకు చూడండి. ఈ విధంగా రంగు మారిపోయాయి కదా, వేయించుకొని వీటిని వేరొక పళ్ళెంలోకి తీసి పెట్టుకోవాలి. అదేవిధంగా 1/2 కప్పు నువ్వులు కూడా వేసుకొని నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇందాక మనము 1 కప్పు ఉలువలు తీసుకున్నాం కదండి, ఇప్పుడు 1/2 కప్పు నువ్వులు తీసుకొని వేయించుకోవాలి. చూడండి, ఇవి వేగిపోయాయి, చిటపటలాడుతున్నాయి కదా. ఇప్పుడు మనము ఈ నువ్వులను కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక ఉలువలు తీసుకున్న పళ్ళెంలోకే నువ్వులను కూడా తీసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ ప్యాన్ను స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు లేదా మినపగుండ్లు కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని మళ్ళీ ఇవన్నీ ఎర్రగా వేయేంత వరకు ఈ ప్రాసెస్ మొత్తము ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. ఎందుకంటే పప్పులు లోపలి వరకు కమ్మగా వేగాలంటే ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని కొద్దిగా వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మళ్ళీ మినప్పప్పు, శనగపప్పు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేయిస్తుంటేనే మంచి వాసన వస్తుందండి. ఇంకా పొడి ఎంత కమ్మగా ఉంటుందో ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా, వీటిని కూడా అదే పళ్ళెంలోకి తీసి పెట్టుకొని మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 10 దాకా ఎండుమిర్చి తీసుకోవాలి. సైజుని బట్టి చిన్నగా ఉంటే ఎక్కువ తీసుకోవాలి. నేనైతే ఒక 10 దాకా ఎండుమిర్చిని తీసుకున్నాను. ఒక గుప్పెడు పచ్చి కరివేపాకుని తీసుకున్నాను. ఈ రెండింటిని వేసుకొని మళ్ళీ కరివేపాకు మొత్తం డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. మిరపకాయలు, కరివేపాకు వేయించుకునేటప్పుడే ఒక నిమ్మకాయ సైజు చింతపండును కూడా ఇందులో వేసుకోవాలి. చింతపండును కూడా కొద్దిసేపు కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మొత్తం దినుసులు, ఎండుమిర్చి కూడా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చూడండి, కరివేపాకు బాగా డ్రైగా అయిపోయి పొడి పొడి అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లగా అయిపోయాయి కదండి. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న ఉలువలు, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు అన్నీ ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆల్రెడీ వేయించుకున్న ఎండుమిర్చి, కరివేపాకును కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్టు, నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసానండి, బాగా సరిపోయింది. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా బరకగా పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇందులో ఒక 8 నుంచి 10 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పూర్తి మెత్తగా కాకుండా కొద్దిగా కోర్స్గా పట్టుకుంటే అన్నంలో కలుపుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకొని అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. పళ్ళెంలో పొడి పెట్టుకొని వేడివేడి అన్నం పెట్టుకొని కాచిన నెయ్యి వేసుకొని ఈ పొడి కలుపుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. అంతేకాకుండా ఉలువలు మన హెల్త్కు ఎంతో మంచిదండి. ఇందులో ఫైబర్, ఐరన్, కాల్షియం, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి హార్ట్కు కూడా చాలా మంచిది. షుగర్ను కూడా కంట్రోల్లో ఉంచుతాయి. ఉలువల కారం పొడి టేస్ట్ అదిరిపోయిందండి.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ ఉలవల కారం పొడి మనం తిన్న ఆహారంని బాగా డైజెస్ట్ చేస్తుంది. అందువలన కాన్స్టిపేషను, గ్యాస్ వంటి సమస్యలు మనకు రాకుండా ఉంటాయి. ఇది ఒంట్లోని కొలెస్ట్రాల్ని మొత్తం కరిగించేస్తుంది. దీనివల్ల మనము వెయిట్ లాస్ కూడా అవుతాము. దీన్ని ఇట్లా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేకపోతే గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.